బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ చూడండి మా ఎన్ని ఉన్నాయి అసలుకి. మరి నాయన ఆడ నుంచి ఇక్కడికి మొత్తం ఆప్షన్స్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నారా ఏమన్నా ఢిల్లీలో మ్యారేజ్ అనుకుంటున్నారా? నమస్తే. సేమ్ ఇద్దరు ఒకేలా ఉన్నారు చూడండి. మా మొబైల్ ఉంది, మా బండి మాత్రం నాకు దానికంటే నచ్చింది హెల్మెట్. ఇక్కడంతా ఇదే హెల్మెట్స్ గైస్. అది 100 రూపాయలా? 100 రూపాయల హెల్మెట్స్. బెంగళూరులో ఫేమస్ అయిన మ్యాంగో జ్యూస్ 365 డేస్ దొరుకుతుంది అంట. స్మాల్ ఏంది ఇంత కాస్ట్? ఫేమస్ అయితే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది ఆటోమేటిక్ గా. వీడితో జాగ్రత్తగా ఉండాలి అట్లా చెప్పు. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో లాస్ట్ వీడియోలో చూస్తుంటే మీకు అర్థం ఉంటుంది మామ, నిన్నే వచ్చామన్నమాట బెంగళూరుకి. సో ఒకవేళ మిస్ అయ్యి ఉంటే లాస్ట్ 2 వీడియోస్ వెళ్ళి చూసేయండి. మా వందే భారత్ లో జర్నీ చూపించాను, అలానే ఇక్కడ హోటల్ ఇక్కడ ఏమేం చేసాం అన్ని చూపించాను అనమాట నిన్నైతే. సో ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో అయ్యాక చూడండి, దీన్ని స్కిప్ చేసి వెళ్ళొద్దు, ఓకేనా? సో ప్రెసెంట్ అయితే టైం వచ్చి మామ 9:30 కావస్తుంది. సో మనకి హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడెడ్ ఉంది మామ. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి, ఇంక్లూడ్ అయిన బ్రేక్ఫాస్ట్ తినేసి మనం అయితే సైడ్కి బయలుదేరాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ర్యాపిడో అయితే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అట్లా చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము. సో చూద్దాం ఈ రోజంతా ఏం జరగదు ఏంది కదా అని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ చూడండి మా ఎన్ని ఉన్నాయి అసలుకి. మరి నాయన ఆడ నుంచి ఇక్కడికి మొత్తం ఆప్షన్స్ అన్నమాట. సో తీసుకుందాం ఏదో ఒకటి. స్ప్రౌట్స్ ఉన్నాయి, శాండ్విచ్, బర్గర్, ఇక్కడ చూడండి అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. బీట్రూట్ జ్యూస్, జీరా వాటర్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్, అక్కడ అన్ని జ్యూసులు, మళ్ళీ అక్కడంతా కార్న్ఫ్లేక్స్, భయంకరంగా ఉన్నాయి ఆప్షన్స్. పేస్ట్రీలు కూడా ఉన్నాయి మామ, కేకులు, క్రోసాంట్, పఫ్ఫులు, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి అసలు. ఇడ్లీ ఇక్కడ నుంచి మెయిన్. ఇది రవ్వదేరా, నాకు ఎట్లా ఒకటి పిండే రవ్వదేరా, ఏదో ఒకటి వేసుకో. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అసలుగా. ఇన్న కూడా తింటారా? పాస్తా కూడా ఉందరా, పాస్తా, సేమియా, యాపిల్ ఓట్స్ అంట, స్వీట్ పొంగల్. ఆప్షన్స్ యాపిల్ ఓట్స్ వేసుకుందాం. సో ఫస్ట్ రౌండ్లో అయితే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు నాకు నిజం చెప్పాలంటే. అందుకని కొంచెం ఫ్రూట్స్, ఒక పేస్ట్రీ, ఇదో చట్నీ, ఇది ఇడ్లీ, యాపిల్ ఓట్స్ కొంచెం తీసుకున్నా. ఏం వేసుకున్నారా? బీన్స్. మో హెల్త్ మళ్ళీ హెల్త్ బాగుండదు. రెస్టారెంట్ చూడండి మా ఏముంది అసలుకి, మంచి ప్రీమియంగా. బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నారా ఏమన్నా ఢిల్లీలో మ్యారేజ్ అనుకుంటున్నారా? ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి అసలు. ఇది యాపిల్ ఓట్స్ అంట మామ, కిందంతా ఓట్స్ పైన యాపిల్. ట్రై చేద్దాం ఒకసారి. బాగా హెల్తీ, స్వీటే లేదు, చప్పగా. రవ్వేరా ఇది, పిండి ఇట్టు ఉండదు. చట్నీ కూడా బాగుంది, టేస్ట్. ఇడ్లీ కూడా బాగుంది. ఇంకోటి గమనించావా, ఈ పూరి పింక్ కలర్, పింక్ కలర్ పూరి. నెక్స్ట్ కొన్ని ఫ్రూట్స్ వేసుకున్నాను మామ. ఇదేదో క్రోసెంట్ అనుకుంటా ఇది. అండ్ ఒక స్ట్రాబెర్రీ లస్సీ, చూడండి అంత థిక్గా ఉంది అసలుకి. బలంది మాది స్ట్రాబెర్రీ మిల్క్ లస్సీ అంటే చాలా బాగుంది. హరిబాబు పూరి వేసుకొచ్చాడు, పింక్ పూరి, బీట్రూట్ అయినా అదే బాగుందా. ఫుడ్ మాత్రం హెవీ మామ అసలుకి. ఆప్షన్స్ కానీ ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు అన్ని ఆప్షన్లు. ఇలాంటిది ఇంతకుముందు ఈ రోడ్లో ఒక దగ్గర చూసాం, రాయల్ ఎంబసీ అని హోటల్. ఇన్ని ఆప్షన్ లేవు. మరి శాండ్విచ్లు, బర్గర్లు, రకరకాలు ఉన్నాయి, కేకులు, నాయన లస్సీలు కూడా. మళ్ళీ స్ట్రాబెర్రీ లస్సీ, గ్రేప్ జ్యూస్, మింట్ లైమ్ అంట. మళ్ళీ ఇంకోటి ఏంది, జీరా వాటర్ కూడా ఉంది. వాటర్ అడిగేదానికి. సో ఇప్పుడే బయలుదేరాం మామ. ఆటోలు చూడండి నేను ఉన్నాయో. సో ర్యాపిడో బుక్ చేసుకున్నాం అనమాట. 200లో అయిపోయింది అని అనుకుంటా. ర్యాపిడో నెంబర్ చూడరా, నెంబర్ వచ్చి 0376. అదేరా ఈజీగా 14 కిలోమీటర్లకి. కిలోమీటర్ కూడా పోలే. కిలోమీటర్ రాలా ఇంకా, 3 సిగ్నల్ దగ్గర జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ మా, హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. మెయిన్ సిటీలోంచి పోతున్నాం మనం ఇప్పుడైతే. సో అందుకని ఇంత లేట్. సో లొకేషన్కి అయితే వచ్చేసాం మామ. ఎక్కడ మన సైడ్ అని తెలియట్లేదు.
ఇక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి అనమాట. చాలా బాగుంది క్లైమేట్ కూడా కదా. సో వర్క్ అయితే మనం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా టైం వచ్చి 12:53 అవుతుంది అనమాట. లూలు మళ్ళీ ఇదే అంత పైన అంత బాగా రాసి ఉంటే అడగపోయాం కదా అంటావా? టైం పాస్ అయిపోద్ది వస్తే. ఇది 5వ సిగ్నల్ మామ. రోడ్ అంతా ఖాళీగా ఉన్నా కానీ ఎవరు పోవట్లే. అదే వన్ సైడ్ అవుతారా? సిగ్నల్ ఉన్నా పర్లే, పరిగిస్తారా? వెళ్ళిపోతారు బాగా స్ట్రిక్ట్ ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసాం మా హోటల్కి. ఎరా ఏంది ప్లాన్ హరి? ఇప్పుడు కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ తినడానికి పోవాలి. కాసేపు ఆగా. సో మా తమ్ముడు వస్తున్నాడు అనమాట. మా బెంగళూరులోనే ఉంటాడు వాడు. సో హోటల్ అలౌ చేస్తారో లేదో కూడా తెలియదు. వచ్చేసినట్టు నాకు తెలిసి. చెప్పాడా? ఏమన్నాడా? ఏంద్రా అంటున్నావా? ఈరోజు కటింగ్ చేయించుకున్నాము. ఉంది మా వాడు రిచ్గా బతుకుతున్నాడు లైఫ్. నమస్తే. లాస్ట్ టైం మేము కలుసుకున్నాను. అప్పుడు మేము ఇద్దరం కలిసి టీ తాగాము. మస్కా పండు కూడా తిన్నాము నెల్లూరులో. ఇప్పుడైతే రిచ్ గా ప్లాన్ చేశారు మా బ్రదరు. సో మా తమ్ముడు అయితే వచ్చాడు అనమాట. బెంగళూరులోనే ఉంటాడు చెప్పాను కదా. సో దగ్గర ఎంత దూరం? 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ అలా ఉంది. బండిలో వచ్చేసాడు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు తినడానికి వెళ్దాం. హరి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకొకనే ఎవరు వచ్చారనమాట. వాళ్ళు కింద ఉన్నారు. మనం వెళ్ళి కలుద్దాం. అలానే ఫస్ట్ తినడానికి వెళ్దాం. ఫుల్ ఆకలేస్తుంది. ఇప్పుడు టైం వచ్చి 3:30 దాటుతుంది అనమాట. సో పోదాం ఫస్ట్ అయితే. నార్మల్గా అయితే విజిటర్స్ అలో లేదు అడిగారు కదా నిన్న. ఏం చెప్పావా? 204 అని చెప్పు చేసా. హై బ్రో. మా సేమ్ ఇద్దరు ఒకేలా ఉన్నారు చూడ. ఎవరు తరే వీడితో మాకు నా కొడుకు. ఆంధ్ర రెస్టారెంట్ ఒకటి ఉంది మన ఇక్కడ, హోటల్ అన్నపూర్ణ అని. ఇంకోటి ఉంది అదే. సో దీనికి వచ్చామన్నమాట నలుగురం కలిసి. సో చూద్దాం ఫుడ్ ఎలా ఉందో. ఫస్ట్ అయితే ఆకలేస్తుంది భయంకరంగా. కంపెనీ సరిగ్గా మొత్తం సర్వింగ్ అథెంటిక్ ఆంధ్ర స్టైల్ సిన్స్ 1979 అంట. చికెన్ బిర్యానీ 220 అంట. మటన్ బిర్యానీ 300. సో పర్లేదు తక్కువే. సర్వ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా తినే వాళ్ళకంటే కదా. ఇంకా పెట్టేసి షేర్ చేసుకుంటాం. క్వాంటిటీ చాలా ఎక్కువ. నేను ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నా క్వాంటిటీ. స్టఫ్ ఊరికే అసలు మరి క్వాంటిటీ ఘోరం మామ. రైస్ అంతా ఒకటే ఉంటుంది. ఆయన ఏందిరా చికెన్ ముక్క అంతలా ఉంది. ఉల్లగడ్డ ఉన్నట్టుంది. స్టార్టర్ వేసుకో. ప్రసాదం కొంచెం కొంచెం వేసుకున్నట్ట పంపి షేర్సి. హెవీ అసలు మరి ఇంత తక్కువైందిరా నాయన. 200 రూపాయలు రా మళ్ళీ ఆ ప్లేట్. 200. బిర్యానీ బాగానే ఉన్నట్టుంది మామ. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాగుందా బాగాలేదా? బాగుంది. క్వాంటిటీ చాలా తక్కువ. గోంగూర చికెన్ ఇదే. బాగుంది మా టేస్ట్ చాలా బాగుంది. ఇంకో బిర్యానీ చెప్తాంలే. అబ్బో అవునా? మోహన్ చూసి అమాయకంగా ఉన్నాడు నీలాగే. నలుగురికి బిల్లు చూడండి మామ. 1420 రూపాయలు అనమాట. చికెన్ బిర్యానీ 4 తీసుకున్నాం. మటన్ బిర్యానీ ఒకటి, ఒక చిల్లీ చికెన్. ఇదేరా వేస్ట్ అసలుకే. నలుగురికి తక్కువ అనుకుంటున్నావా? తక్కువే నలుగురికి అంటే. ఇది వేస్ట్. చిల్లీ చికెన్ 190 రూపాయలు అంతే. ఒరే మనం తినే గ్యాప్లో వర్షం పడిపోయింది రీటా. చెప్పలేం మామ అసలు క్లైమేట్. మనం వచ్చేటప్పుడు బాగుంది. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4 కావస్తుంది మామ. క్లైమేట్ చూడండి ఎలా ఉంది ఇక్కడ. మధ్యాహ్నం బాగా ఎండు ఉన్నింది. వెంటనే మారిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఓరియంట్ మాల్కి వెళ్తాం. నేను మా తమ్ముడు కిరణ్ ఇద్దరం కలిసి బండిలో వెళ్ళిపోతాం. వీళ్ళు మెట్రోలో వస్తారు. వర్షం స్టార్ట్ అయిపోయింది మామ. అసలుకి కళ్ళ ముందు మారుతుంది అనమాట క్లైమేట్ అయితే. అసలు ఇక్కడ అసలు ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏం చేయాలో. మనం బండిలో పోదాం అనుకున్నాం కదరా. వెళ్ళగలమా? పోవచ్చు అనుకున్నాను. మా అబ్బాయిలో ఉంది మా బండి మాత్రం.
నాకు దానికంటే నచ్చింది హెల్మెట్. చూడండి ఎలా ఉంది. ఇది ఎడగొన్నారు, ఇదే ఎడ ఎత్తేసావా? 100 రూపాయలా? బాబా చేసుకోవాల్సిందే ఇప్పుడు. ఫైన్ పడద్దు లేకపోతే. ఇటువంటి వాడుకోవాలి మా ఏజిదే ఆపేస్తుంది. నాకు పని లేదమ్మా, నాకు హెయిర్ ఏముందా? అది నిజం అంట. ప్లాన్ చేంజ్ అయిపోయింది మామ. ఓరియన్ మార్క్ వెళ్ళట్లేదు అనమాట, లూలు మాల్కి వెళ్తున్నాము. లూలు మాల్ కొంచెం దగ్గరగా ఉంది మెజెస్టిక్ నుంచి. హెల్మెట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. నాకైతే భలే నచ్చింది హెల్మెట్. ఇక్కడంతా ఇదే హెల్మెట్స్ గైస్. 100 రూపాయలా? 100 రూపాయల హెల్మెట్స్ ఖచ్చితంగా వాడాలి అందరు ఇక్కడ. లేకపోతే మీకు తెలియకుండానే పడిపోద్ది ఫైన్. మనం అనుకుంటాం బెంగళూరులో మంచి రోడ్లు ఉంటాయి అనుకోని, ఫాస్ట్ రోడ్స్, అదిరిపోయే రోడ్లు అంతా అనుకుంటాం, కానీ ఇక్కడ చూస్తే మొత్తం చాలా డిఫరెంట్ ఉంటుంది. చూడండి ఒకసారి, రోడ్ అంటే ఇతర అనిపిస్తుంది అనమాట. లూలు మాల్ సపరేట్ రోడ్ మా లూలు మాల్కే. ఇది సెకండ్ లూలు మాల్ నేను రావడం. దీని ముందు కోచిలో వెళ్ళా. పెద్దది అదే కదా, కోచిలో అది కూడా చాలా పెద్దదే. ఓల్డ్ అదే మొత్తం ఊళ్ళో మనతో అదే పెద్ద అనుకుంటా. అవునా? కోచిదే ఏంద్రా, వేరే ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టుందే. చూడండి అంత పెద్దది ఉంది అసలుకి. కోచిలో పెద్దది నువ్వు చెప్పినట్టు నిజమే. చూడండి అసలుకి ఎలా ఉందో. బండి పార్క్ చేసేసి ఇప్పుడు వచ్చాం అనమాట లోపలికి. హరి వాళ్ళు కూడా వచ్చేసారు. అరే ప్రయాణం సుఖంగా జరిగిందే. ఎంత తీసుకున్నాడు ఆటో వాడు? 56 తీసుకున్నాడు. 56 అయింది, 4 ఇచ్చాడు. అరే 450. రౌండ్ ఫిగర్ ఫ్యామిలీ అంతా కొన్ని తరాలు బతికేస్తాయేమోరా నువ్వు ఇచ్చిన దానంతో. ఇయ్యాలరా మరి. మా కొచ్చిలో అంట పెద్ద లూలు మాల్ ఉండేది ఇండియాలో, పెద్ద బిగ్గెస్ట్ లూలు మాల్. సో లూలు మాల్ మొత్తం అలా తిరిగేసి మా బయటకు వచ్చాం అనమాట. చూడండి ఎలా ఉందో ఇక్కడ. ఏమో బయలుదేరేస్తున్నా. ఎంత దూరం రూము? ఇక్కడ నుంచి తెలియదు నాకు. మీ రూమ్ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా దగ్గర ఉంటుంది. వాళ్ళే దగ్గర కాదు, నేను వదిలేసుకోవాలి ఇంకా దూరం. ఏముందిలే, నేను ఆటోలో ఎటు వీళ్ళు ఆటో బుక్ చేస్తారు, నా ఆటోలో వెళ్ళిపోతాలే. మరి నీకేందుకు పెట్రోల్ పక్క అంతే కదా. సరే మా ఎంజాయ్ చేయండి అయితే. సరే బాయ్. నెక్స్ట్ ఏందిరా? బెంగళూరులో ఫేమస్ అయిన మ్యాంగో జ్యూస్ 365 డేస్ దొరుకుతుందంట. 1918 నుంచి ఉంది మా ఇదే సాగర్. రే మ్యాంగో చూడు ఎన్ని ఉన్నాయో. స్పెషల్ మ్యాంగో మిల్క్ షేక్ మామ 160 రూపాయలు. అదే అదే కాస్ట్ ఎక్కువే మామ. రెడీగా చేసి పెట్టేస్తున్నారు ఇక్కడ. సో ఒకటి మామ 110 రూపాయలు అనమాట. స్మాల్ తీసుకున్నాము. 3 కలిపి జిఎస్టీ అన్ని కలిపి 347. స్మెల్ హైలైట్ మామ కదా, బాగా పండిన స్మెల్ వస్తాను. మామిడికాయ తిన్నట్టే ఉందా? రసాలే ఉంటది. చీప్ అండ్ బెస్ట్ అయ్యే వస్తాయి. స్మాల్ అయింది ఇంత కాస్ట్. ఫేమస్ అయితే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది ఆటోమేటిక్ గా. రసాలు మామిడికాయ తిన్నట్టే ఉంది కదా. మామిడికాయ తిన్నట్టే ఉంది, బాగుంది. కాస్ట్ కొంచెం ఎక్కువ. 110కి మనకి బయట 2 లేదా 1 కిలో వచ్చేస్తుంది మామిడికాయలు. 110 అంతే కదా. పెద్దదైతే 160 అంట. మరి మామూలు మామిడికాయ చూసే బాగుంటుంది అసలు. అంతే కదా. ఈ రకాలు ఎట్లా అంటే ఫుల్లంగా మంట పడతాయి ఇక్కడ. నీకు పుట్టట్లా లైట్ గా టేస్ట్ గా వేరే రాగా ఉంటుంది అసలు. అర్థమైపోద్ది. రసాలు మామూలు వీళ్ళు తెస్తున్నాడు, చిన్నగా తింటున్నాడు. తొందర తిన్నాడు. ఇడ్లీలు 2 నిమిషాలు తింటాడు తెలుసాడు. ఇడ్లీ 2 నిమిషాలు తింటాడు. అబ్బా ఏంది మా ట్రాక్ రికార్డా? నిజం చెప్పా, నిజం చెప్పా. ఫాస్ట్ తింటాం మరి, చాలా ఫాస్ట్ తింటాడు అసలు. ఇంత పెద్ద ఇడ్లీ అంటే 2 ముక్కలు. అబ్బా ఇంకా మామ అయితే చెప్పాలి. జాగ్రత్త వెళ్ళి అయితే. నువ్వు పోకూడదు హరి. సరే వీడితో జాగ్రత్త ఉండాలి అట్లా చెప్పు. సరే అయితే. సరే బ్రో బాయ్. ఏమో మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడని బాధగా ఉంది. అంతే నమ్మకం ఏంద్రా? వీళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేసి మామ షవర్మా తినడానికి వచ్చాం అనమాట. నువ్వు తినవురా? మ్యాంగో షేక్ అసలు నచ్చలే నాకు. అందుకని గొంతంత అదే ఉంది కదా, బాగాలే. అలానే ఒక అవకాడో జ్యూస్ అదేం రావు కనీసం వద్దా. సో హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. హోటల్ చూడండి ఎంత పెద్దతో. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేది కూడా ఇక్కడే అనమాట. చాలా బాగుంది. ఎరా బాగుందిలా ఎన్ని రకాలు అసలు హైలైట్. సో రేపు కూడా తినేసి మనం కోయంబత్తూర్ రిటర్న్ అవ్వాలి. సో మనం ఇప్పుడే వచ్చాం అనమాట రూమ్కి. టైం వచ్చి ఆల్మోస్ట్ 10 కావస్తుంది. సో ఈరోజు సైట్కి వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి బయట తిరుగుతూనే ఉన్నాం. చూసారు కదా నేను డైలీ ఏమేమి చేస్తున్నాను, ఎందుకు కదా
అండ్ ఇట్లా సింపుల్ బ్లాగ్స్ చేస్తే మీకు ఓకేనా కదా, బాగుందా లేదా కంటెంట్ ఒకసారి కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా. అండ్ ఈ రోజే బెంగళూరులో కూడా లాస్ట్ అనమాట మామ. రేపైతే మనకి కోయంబత్తూరు రిటర్న్ అవడానికి టికెట్ కూడా బుక్ అయిపోయింది. ఆ జర్నీ మొత్తం రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఈ వీడియో మాత్రం ఇంతటి దాపేద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.